చర్ల నియోజకవర్గం కారంపూడి మండల కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు చప్పిడి రామును కారంపూడి సీఐ చిన్నమల్లయ్య బెదిరించారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సీఐ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డికి విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, సర్వీస్ రివాల్వర్తో టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడిని బెదిరించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మాత్రం తీవ్ర సంచలనం కలిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ విషయం పట్ల మాత్రం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడింది. కారంపూడి సీఏ చిన్నమల్లయ్య సనిగుంట గ్రామానికి చెందినటువంటి రాము అనేటువంటి టీడీపీ కార్యకర్తని నడిబజార్లో అతన్ని బెదిరించి, అదేవిధంగా కూడా సర్వీస్ రివాల్వర్తో అతన్ని షూట్ చేస్తానని, తర్వాత అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని, ఆ తర్వాత వెహికల్లో అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి రాము అయితే మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు అతన్ని ప్రధానంగా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి, అదేవిధంగా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడిగిన సందర్భంలో సిఏకి సంబంధించిన సిఏ కుమారుడు గ్రూప్ 1 కి సంబంధించి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి దాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వీళ్ళు ట్రోల్ అవడానికి కారణం ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులేనే భావించి ఈ రోజు వాళ్ళు సెంటర్ లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళని బెదిరించి, మీరు ఈ విధంగా నా కుమారుడి మీద ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చేశారు అని చెప్పి ఆరోపించి, అదేవిధంగా మీ సంగతి తెలుస్తానని చెప్పి రివాల్వర్ తీసి వీళ్ళందరి మీద కొంతమంది మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పి ఈ రాము మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా అక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఉన్నాడో, బ్రహ్మారెడ్డి మాత్రం ఇట్లాంటి సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా పోలీసులు ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం ఏంటి అని ఆయన అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి అయితే ఆయన చెప్పినటువంటి సందర్భం. ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. అక్కడ బైఠాయించారు. సీఏకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇటువంటి సందర్భంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రహించినటువంటి పోలీసులు వెంటనే కూడా అతన్ని రాముని అయితే ప్రస్తుతం అయితే విడుదల చేశారు. కాకపోతే టీడీపీకి సంబంధించిన నాయకులు ఒకటే చెబుతున్నారు, ఇదే విధంగా ఎప్పుడు కూడా పోలీసులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆదేశాలతో తమని ఇబ్బందులు పెడుతున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఇలా అయితే మాత్రం ఇక వచ్చే గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం తగిన చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా చట్ట ప్రకారం వీళ్ళకి తగిన విధంగా కూడా గుణపాఠం చెబుతామని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.